శ్రీకృష్ణ. ఈరోజు మనము ఖర్చులు తగ్గి సంపద పెరగాలంటే కార్తీక మాసంలో ధనదీపం వెలిగించే విధానాన్ని గురించి తెలుసుకుందాము. ముందుగా మీరు పూజ గదిలో ఒక గజలక్ష్మీదేవి ఫోటో కానీ లేదా ధనలక్ష్మీదేవి ఫోటో కానీ బొట్లు పెట్టి ఏర్పాటు చేసుకోవాలి. తర్వాత ఒక పీటను తీసుకొని దానికి పసుపు కుంకుమలు పెట్టి పీట మీద బియ్య పిండితో ఉన్న ముగ్గు వేయాలి. ఆ ముగ్గు కూడా లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి అష్టదళ పద్మ ముగ్గు కానీ లేదా స్వస్తిక్ గుర్తు ముగ్గు కానీ వేయాలి. ఆ తర్వాత వేసిన తర్వాత పీట మీద ఒక రాగి లేదా ఇత్తడి పళ్ళెము తీసుకొని అందులో 5 చోట్ల గంధం బొట్లు 5 చోట్ల కుంకుమ బొట్లు పెట్టాలి. తర్వాత రాగి లేదా ఇత్తడి పళ్ళెంలో బియ్యం పొయ్యాలి. అందులో పసుపు కుంకుమలు వెయ్యాలి. పూలు పెట్టాలి. తర్వాత 11 రూపాయల నాణ్యాలు ఆ బియ్యంలో పెట్టాలి. తర్వాత 2 చిన్న మట్టి ప్రమిదలు తీసుకొని దానికి కుంకుమ పెట్టి రాగి లేదా ఇత్తడి పళ్ళెంలో ఉన్న బియ్యంలో మొదటి ప్రమిద పెట్టాలి. ఆ ప్రమిదలో 3 లవంగాలు 3 యాలకులు ఒక గుప్పెడు రాళ్ల ఉప్పు పొయ్యాలి. అలా పోసిన తర్వాత మొదటి ప్రమిదలో రెండవ చిన్న ప్రమిదను ఉంచాలి. దీంట్లో ఆవు నెయ్యి పోసి 2 లేదా 3 ఒత్తులు వెలిగించాలి. దీన్నే ధనదీపము లేదా లక్ష్మీదీపము అని అంటారు. ఇలా ధనదీపము లేదా లక్ష్మీదీపం వెలిగిస్తే మీ ఖర్చులన్నీ తగ్గిపోయి మీ ఇంట్లో సంపద పెరుగుతుంది. జై శ్రీకృష్ణ.